ఈ సీజన్లో ఎస్హెచ్జి గ్రూపులంతా కలిసి 3000 ఆవులు కొనుక్కున్నారు. 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. దీనివల్ల మీరు ఇంకొక పక్కన చూస్తే చాలా వరకు వాళ్ళ ఆదాయం గణనీయంగా పెరిగే పరిస్థితి వస్తుంది. నేను కొత్త కార్యక్రమానికి దానికి శ్రీకారం చుట్టాను. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఒక ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త, అది చిన్న పరిశ్రమ కానీ, మీడియం పరిశ్రమ కానీ, పెద్ద పరిశ్రమలు కానీ, ఇది పెద్ద కష్టం కాదు. ఈరోజు పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టిన వారందరూ ఒకప్పుడు చిన్న చిన్న వాళ్ళది పెట్టి అనునిత్యం దానిపైన శ్రద్ధ పెట్టారు, కొత్త విషయాలు నేర్చుకున్నారు. తద్వారా ఈరోజు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగా తయారయ్యారు. మా యొక్క డాక్రా సంఘాలున్నాయి. మీలో ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క సంఘం ఒక ఎస్హెచ్జిగా, ఒక పారిశ్రామికవేత్తగా తయారు చేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరం ప్రపంచ మహిళా దినోత్సవం పోయినసారి పిలిపించాను. 1,00,000 మంది పారిశ్రామికవేత్తలు కావాలని. 1,00,000 కంటే ఎక్కువయ్యారు. ఈసారి మళ్ళీ అవన్నీ సమీక్ష చేసుకుని మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి ఏ విధంగా తీసుకుపోవాలనో దానికి కూడా శ్రీకారం చుడతాం. ఈ పక్క నుండే మగవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు పండించే పంటల మధ్యవర్తులు లేకుండా మీరే అమ్ముకోవచ్చు. ఎఫ్పిఓలు పెట్టి, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లు పెట్టి, అవసరమైతే ఇంకొక స్టేజ్కి ఎక్కువగా ముందుకెళ్ళి చిన్న చిన్న పరిశ్రమలు కూడా పెట్టుకొని మీరు తయారు చేసే వస్తువులు వేరే వాళ్ళకి అమ్మే పరిస్థితి వస్తుంది. నిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చూశాను. మిల్లెట్స్ ద్వారా ఒక కుర్రాడు కంగుంది ఏరియాలో నేను చెప్పిన విషయాలు విని ఈరోజు మొత్తం వ్యాపారం స్టార్ట్ చేశారు. తినుబండారాలు తయారు చేశాడు. ఈరోజు దగ్గర రోజు నెలకు 40,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అతను అంటున్నాడు, ఫస్ట్ ఒకటి ఫర్ డే 40,000 సేల్స్, రోజుకు 40,000 చేస్తున్నాడు. అదే మరికి దాన్ని ఇంకా ఎలాబరేట్ చేస్తున్నాడు. కుప్పం ఒకటి పెట్టాడు, ఇప్పుడు 2వ బ్రాంచ్ పెట్టాడు, 3, 4, 5 బ్రాంచెస్ ఇక్కడే పెట్టి రాష్ట్రం అంతా కూడా ఒక్కొక్క బ్రాంచ్ పెట్టి, అంటే ఒక 1000-2000 బ్రాంచ్లు పెట్టి మిల్లెట్స్తో తయారు చేసిన తినుబండారాలు అమ్మాలని ఒక సామాన్య వ్యక్తి యొక్క ఆశ, కోరిక, ఆ దిశగా ముందుకు పోతున్నాడు. ఒక్కొక్కరు ఒక ఏరియా తీసుకొని మీరు ముందుకు పోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఫైనల్గా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, అన్నీ నేను చేస్తా, కానీ నేను చేసిన పనికి ఫలితాలు రావాలి. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, 10 రూపాయలు ఖర్చు పెడితే ఆ 10 రూపాయల నుంచి 20 రూపాయల ఆదాయం రావాలి, సంపద రావాలి. అప్పుడే అది సస్టైన్ అవుతుంది. నేనిచ్చే 10 రూపాయలు మీరు తాగేసి మళ్ళా బజార్లో పడితే సమాజం ఎప్పుడూ బాగుపడదు. మనకు అవసరాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. మన అవసరాల కోసం, బలహీనతల కోసం మన భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మళ్ళీ వస్తూ ఉంటా, రెగ్యులర్గా వస్తా. నాకు ఈ నియోజకవర్గం ఒక ప్రయోగశాల, ఇక్కడ ముందు ప్రయోగం చేసి ఇక్కడ జయప్రదం చేసి రాష్ట్రాన్ని మొత్తం ఒక మోడల్గా తయారు చేయడం అనేది నా ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నాను. మళ్ళీ మీకు చెప్తున్నా, ఈరోజు భారతదేశం దూసుకెళ్తా ఉంది. టెక్నాలజీలో మనం చాలా ముందుకెళ్తున్నాం. ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం, ఇప్పుడు తెలివితేటలతో పనిచేసే పరిస్థితికి వచ్చాం. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ తెలివితేటలు అనేటివి, ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులో రావాలి. అందుబాటులో వస్తే అసాధ్యమేం కాదు. నేను అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చూస్తే డ్రోన్ సిటీ పెట్టాం.
డ్రోన్స్ అన్ని తయారు చేసి మీ క్రిమి సంహారక మందులు చల్లడం, ఎవరైనా చేపలు కానీ పట్టి ఫ్రెష్గా పలాను కంజూమర్ పంపించడం, నేరుగా పంపించడం, డ్రోన్ ట్యాక్సీలు పెట్టడం, డ్రోన్ అంబులెన్స్లు పెట్టడం, ఇలాంటి మెడిసిన్స్ కావాలంటే ఇమీడియట్గా పంపించడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. రెండో సెటిలైట్ స్పేస్ సిటీ పెట్టాం. ఒకప్పుడు శ్రీహరికోటలోనే లాంచ్ చేసేవాళ్ళు, ఇప్పుడు దానికోసం తిరుపతి దగ్గర స్పేస్ సిటీ పెట్టాం. హై టెక్నాలజీకి వెళ్తున్నాం. ఒకప్పుడు నేను ఫోన్ అంటే ఎవరు చూపించేవాళ్ళు కాదు, ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది. దాన్ని ఉపయోగించుకోవడం తెలిస్తే అది అన్ని సమస్యలకు పరిష్కారంగా తయారవుతుంది. ఇంట్లో కూర్చొని 10 రూపాయలు సంపాదించుకోవడమే కాకుండా మీ నాలెడ్జ్ని పెంచుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క వేరబుల్స్ వచ్చాయి. మీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు హాస్పిటల్లో మానిటర్ చేయడానికి, ఎమర్జెన్సీగా ఉంటే ఇమ్మీడియట్గా అటెండ్ కావడానికి ఎక్విప్మెంట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క డ్రోన్స్ వచ్చాయి. ఈరోజు నేను వస్తామంటే మా వాళ్ళు పరిగెత్తున్నారు, కానీ డ్రోన్ అయితే ఫ్లై అవుతుంది. నా ఫోటోలు పర్ఫెక్ట్గా తీసి, వీడియో తీసి రేపు ఏ విధంగా బ్రాడ్కాస్ట్ చేయాలో చేసే పరిస్థితి డ్రోన్ వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ మార్పులన్నీ. సీసీటీవీ కెమెరాలు వస్తాయి. దొంగలు ఎవడైనా దొంగతనం చేయాలంటే పోలీసులు కనపడరు, కానీ పోలీసింగ్ కనపడుస్తుంది. వాడు చొక్కా పట్టుకునే వ్యవస్థ తొందరలోనే వచ్చిందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఎవడైనా రౌడీ షీటర్ ఉండి, దుర్మార్గుడండి, ఇంట్లో నుంచి బయలుదేరితే ఎక్కడెక్కడికి పోతున్నాడో వాచ్ చేసి నేరం చీకుమునిపి నేరస్తుని పట్టుకునే విజిలెన్స్ వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేస్తే మీకు ఒక ఆనందం ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. మీకందరికి కూడా క్షేమంగా ఉన్నాం, భద్రత ఇబ్బంది లేదు, ఆ భద్రతకు భరోసా ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి సమయంలోనే ఈరోజు కేంద్రం కూడా వికసిత్ భారత్ 2047 తీసుకొచ్చారు. 2047కి భారతదేశం ఇప్పుడు 4వ ప్లేస్లో ఉన్నాం. రాబోయే సంవత్సరానికి 3వ ప్లేస్కి వస్తాం. ఆ తర్వాత 38కి 2వ ప్లేస్కి వస్తాం. 47కి నెంబర్ 1 కావాలనేది మనందరి ఆకాంక్ష ప్రపంచంలో. అదే సమయంలో స్వర్ణాంధ్ర 2047 భారతదేశంలో నెంబర్ 1 కావాలని, అందరికంటే ముందుండాలనేది నా ఆకాంక్ష. ఇది జరుగుతుంది. ప్రపంచంలోని అగ్రజాతిగా తెలుగు జాతిని తయారు చేసే బాధ్యత నాది, దానికి సహకరించే బాధ్యత మీది. ఆ ప్రయోగం ప్రారంభమయ్యేది మన నియోజకవర్గం, కుప్పం నియోజకవర్గం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు వచ్చింది మొదటి గిన్నీస్ రికార్డు మాత్రం. ఇలాంటి గిన్నీస్ రికార్డ్స్ ఇంకా ఎన్నో సాధించాలి. రికార్డులు బద్దలు కొట్టే శక్తి ఈ కుప్పానికి ఉందని నిరూపించే బాధ్యత మీది. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీరు? నేను చెప్పింది మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అర్థమై ఉంటే చేలు పైకెత్తండి. ఎస్, నాకు కూడా ఒక నమ్మకం వచ్చింది, కొండంత ధైర్యం వచ్చింది. నేను చెప్పింది జరుగుతుంది, దీనివల్ల లాభం ఉంటుందని భరోసాతో ముందుకెళ్తున్నా. తప్పకుండా నేను కూడా వస్తా, సూపర్వైజ్ చేసుకుంటా. ఎక్కడ మిస్టేక్స్ జరగకుండా చేసే బాధ్యత నాది. మీరు కూడా ఆశలకు పోయి అబద్ధాలు చెప్పకుండా వాస్తవాలు చెప్పి ఈ నియోజకవర్గాన్ని నెంబర్ 1 నియోజకవర్గంగా, సంపదలోనే కాదు నీతి నిజాయితీలో కూడా నెంబర్ 1 నియోజకవర్గంగా చేసే బాధ్యత తీసుకుందాం. విలువలు పెంచుదాం. ఆ విలువలు శాశ్వతం. విలువలుంటే ఏదైనా వస్తుంది.
ఎలువలు లేకపోతే మనం ఏం చేసినా లాభం లేదని మరొక్కసారి తెలియజేసుకుంటూ చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా చూడడం చాలా ఆనందంగా భావిస్తూ, కుప్పం నాకెప్పుడు కూడా ఒక అభిమానం. నేను అందుకే పదే పదే చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యే కావాలన్నా, మళ్ళీ మళ్ళీ మరో జన్మ ఉన్నా ఈ కుప్పంలోనే పుట్టాలని మరొక్కసారి కోరుకుంటూ